తదుపరి ధనుస్సు రాశి. ఈ యొక్క ధనుసు రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్న చతుర్థాధిపతి గురువు పంచమ స్థానంలో సంచరించడము ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన జీవితాన్ని కల్పించబడుతుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి ఉద్యోగ లాభాన్ని పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారు విద్యార్థులకు ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకించి ద్వితీయ స్థానంలో రవి బుధులు మరియు కుజుడు కూడా సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఖచ్చితంగా మాట్లాడి మీ యొక్క వ్యవహార ధోరణిని మార్చుకొని ఆచరించాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. తృతీయ స్థానంలో శని భగవంతుడు మరియు చంద్రుడు సంచరిస్తున్న కారణంగా తోడబుట్టిన వారితో వారిచ్చే సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు మీరు మంచి మార్కులు సాధించే ప్రయత్నం కనుక చేసినట్లయితే దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకోని ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. విదేశీయాన యోగానికి సంబంధించిన శుభవార్తలు దూర ప్రాంతాల నుంచి వినే అవకాశం ఏర్పడుతుంది. పంచమంలో గురుగ్రహ సంచారం రీత్యా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తూ విఫలమవుతున్న వారికి సంతాన భాగ్యానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. రాజ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా భూమి కొనుగోలు చేయాలనుకొని విఫలమవుతున్న వారికి భూలాభము, భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు ఆర్థిక లాభం చేకూరుతుందనేది తెలుసుకోవచ్చు. వ్యయ స్థానంలో చంద్రగ్రహ సంచారము వారం ప్రారంభంలో జరుగుతున్న కారణంగా ఈ వారం ప్రారంభ కాలంలో కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఏదైనా ఒక విషయం మిమ్మల్ని బాగా కలత చెందేలా చేస్తుందనేది గమనించాలి. వారం చివరిలో మంచి సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా వ్యయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడు అదేవిధంగా ద్వితీయ స్థానంలోకి మారుతున్న కుజుని కారణంగా ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం అత్యద్భుతమైన ఫలితాలను కల్పించబడుతుంది. ఓం సాం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము 21 సార్లు పఠించడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎదుర్కొనబోతున్న ఆటంకాలు తొలగిపోయి ఆనందకరమైన జీవితంలో స్థిరపడతారు. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.